అంతా ఊహించినట్టే జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కులను ధారపోయడానికి మరోసారి సిద్ధపడిపోతున్నారు. 10 ఏళ్ల హక్కును కేసీఆర్కు అప్పగించేందుకు అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్లోని ఏపీ సచివాలయం భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం అడగడమే ఆలస్యం. చంద్రబాబు ప్రక్రియ మొదలు పెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పగింతకు ఏపీ అంగీకారం. 10 ఏళ్లు హక్కున్న వదులుకోవటానికి సిద్ధం. తెలంగాణ ప్రతిపాదన తిరస్కరించే సాహసం చేయని చంద్రబాబు వెంటనే అప్పగిస్తే విమర్శలొస్తాయని కొత్త డ్రామా. అప్పగింతపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనాలు అప్పగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిన లేఖపై ఏపీ ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. గవర్నర్ కార్యాలయం ద్వారా అందిన ఈ లేఖపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఎం చంద్రబాబు కేబినెట్ ముందుంచారు. దీనిపై మంత్రులు అధికారులతో చర్చించారు. అప్పటికే గవర్నర్ వద్ద భవనాల అప్పగింతకు అంగీకారం తెలిపేసిన సీఎం చంద్రబాబు కేబినెట్లో చర్చకు పెట్టారు. కొంతమంది మంత్రులు మాత్రం తెలంగాణ మనకి ఏమీ ఇవ్వకుండా ఎందుకిచ్చేయటమని సీఎంను ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణతో గొడవకు పోయే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా అప్పగించేసినట్టు కేబినెట్లో తీర్మానం చేస్తే ప్రతిపక్షం దాడికి తట్టుకోలేమని భావించిన సీఎం కొత్త డ్రామాకు తెరతీశారు. భవనాల అప్పగింతపై ఏకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ తీర్మానం లెటరు రాజ్భవన్ నుంచి మాకు పంపించడం జరిగింది. మా చీఫ్ సెక్రటరీకి ఆ లెటర్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన తర్వాత అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించడం జరిగింది. విభజన చట్టంలోని సమస్యలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కరించకపోయినా ఏపీ ప్రభుత్వం మాత్రం సచివాలయం అప్పగించేయటానికి ఉబలాట పడుతోంది. ఉన్నత విద్యామండలితో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినా ఇప్పటి వరకు తెలంగాణ ఆ తీర్పు ఆధారంగా ఏపీకి వాటానివ్వలేదు. అలానే విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సెక్షన్లలోని సుమారు 200 ఉమ్మడి సంస్థల విభజన 3 ఏళ్లవుతున్నా పూర్తి కాలేదు. తెలంగాణ భూభాగంలో ఉన్నవన్నీ తమవేనంటూ తెలంగాణ వాదిస్తోంది. దానిపై ఏనాడు తెలంగాణపై ఒత్తిడి తేవటం కానీ పోరాడి సాధించాలన్న ఆలోచన కూడా సీఎం చంద్రబాబు చేయలేదు. కోర్టు తీర్పు ఏపీకి అనుకూలంగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించే సాహసం చేయటం లేదు. ఓటుకు కోర్టులు కేసు తర్వాతే సీఎం వైఖరి ఇలా మారిపోయిందనేది బహిరంగ రహస్యమే. తెలంగాణ సీఎం తమ రాష్ట్ర హక్కులపై ఇంత పక్కాగా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం పూర్తిగా రాజీ పడిపోతున్నారని సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఏపీ సచివాలయాన్ని తెలంగాణ కోరితే 10 ఏళ్లు హక్కుందని తిరస్కరించాల్సింది పోయి అప్పగింతకు మంత్రివర్గ ఉపసంఘం నియమించడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు పదే రాజీ పడుతున్నారనేది ఏపీ సచివాలయం వివాదంతో మరోసారి రుజువైంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.